ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. టూర్ అయితే అయిపోయింది, ఇంటికైతే వచ్చేసా. ఈరోజు ఉదయం 8:30కి వచ్చానండి. మీకు అన్ని టూర్లు రాసుకోండా, నా రైటింగ్ మీకు అర్థం కాదులేండి. ఏమేమి ఊర్లు పోయానో చెప్తానండి. ఫస్ట్ కోటప్పకొండ, తర్వాత విజయవాడ, తర్వాత ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, భద్రాచలం, పర్ణశాల, మేడారం, సమ్మక్క సారక్క, యాదగిరిగుట్ట, సురేంద్రపురి, స్వర్ణగిరి, లాస్ట్ స్వర్ణగిరి అండి. ఈ ఊర్ల విషయం చెప్పుకుంటే అసలు కోటప్పకొండ చాలా చాలా బాగుందండి. విజయవాడ కూడా బాగుందండి. ద్వారకా తిరుమల కూడా చాలా చాలా బాగుందండి. అన్నవరం ఎంత బాగుందంటే అన్ని దగ్గరలకి వెళ్ళామండి. అన్ని దగ్గరల దర్శనం చాలా చాలా బాగా అయిందండి. సింహాచలం బాగా దర్శనం అయిందండి. సింహాచలం కూడా అందరి దర్శనాలు బాగానేవి. ఒకటి గుర్తుందండి, చలాలు వచ్చేది 3 ఊర్లు ఉన్నాయండి. 1 అరుణాచలం, 2 భద్రాచలం, 3 సింహాచలం. చలం అనే అక్షరాలు, అది చలం అనేది 3 వచ్చాయండి. ఆ 3 నేను చూశానండి. ఇంతకుముందు 2 సార్లు అరుణాచలం వెళ్ళాను. ఈ భద్రాచలం, సింహాచలం పోవాలనుకున్నాను. ఇలాగ ఈ టూరులో 2 కలిసి వచ్చేసాయి నాకు. 3 చలాలు చూసేసానండి. మేడారం, సమ్మక్క సారక్క వెళ్ళామండి, చూసాము. అక్కడ బాగా డెవలప్ అవుతుందండి. బాగా పెద్ద గుడి, భలే డెవలప్ అవుతుందండి. ఇంకా కడతా ఉన్నారండి. తర్వాత యాదగిరిగుట్ట కూడా చూడాల్సిందండి. అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి అసలు యాదగిరిగుట్ట. ఇంకా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. స్వామి అంత కళగా అంత బాగున్నాడండి. అసలు యాదగిరిగుట్ట చూడాల్సిన క్షేత్రం అండి. తర్వాత సురేంద్రపురి కూడా చాలా చాలా బాగుందండి. అసలు ఎన్ని అందాలు, అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలుకి ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి. కొన్ని తిరగలేక వచ్చేసానండి నేను. నాకు కాళ్ళు వాసిపోయాయి. నాకు జర్నీ అంత అలవాటు లేదండి. ఇంకా 4 రోజులు టూర్ అయినసరికి కాళ్ళు బాగా వాసిపోయాయండి. ఆ సురేంద్రపురిలో ఎంత చూసినా చూడాలనిపిస్తుంది, కానీ అప్పటికి చూసిన వరకు చూశాను. నా వల్ల కాలేదు, కొన్ని చూశాను. ఆ వీడియోలు కూడా తీస్తున్నాను, ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. తర్వాత లాస్ట్ స్వర్ణగిరి అండి. స్వర్ణగిరి చెప్పనక్కర్లేదు. అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు గుడి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. లోపల స్వామివారు ఉన్నారండి. మీరు ఎప్పుడైనా స్వర్ణగిరికి వెళ్ళండి, స్వామివారిని చూడండి. ఇంత పెద్ద స్వామి అండి, వెంకటేశ్వర స్వామి. ఎక్కడైనా నేను చూసిన దగ్గర కళ్ళు తెరుచుకొని అయితే లేదండి. ఇక్కడ నామం వచ్చేస్తుంది కదా, ఆయన మామూలుగా ఉంటుంది ఎక్కడ చూసినా. కానీ స్వర్ణగిరిలో మాత్రం అండి చూస్తున్నాడు స్వామి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చూశాను కదండి. ఆ దేవుడి దయ వల్ల క్షేమంగా వెళ్ళాము. టూర్కి క్షేమంగా అయితే ఇంటికి చేరామండి. ఎక్కడ ఏ అడ్డంకులు, ఏ ఆటంకాలు ఏమీ లేవండి. శుభ్రంగా దేవుని చూసుకున్నాము. మేము గుడి నుంచి వచ్చేటప్పటికి మాకు భోజనం అరేంజ్ చేసేసారు. తినేసేది, మళ్ళీ బస్ ఎక్కేది, మళ్ళీ జర్నీ చేసేది. అంతేగాని ఎక్కడ ఆటంకాలు ఏది లేదండి. చాలా చాలా బాగా అయింది దర్శనము. ఇంకా నాకు కాళ్ళు చూపిస్తాను చూడండి. అసలు ఎలా వాసిపోయాయో చూడండి. అసలు కాళ్ళు రూపురేఖలే లేవండి. ఎలా అయిపోయాయో చూడండి. నీరు దిగేసింది. ఇక్కడంతా బ్లాక్ వచ్చేసింది చూడండి. ఇక్కడంతా బ్లాక్ వచ్చేసింది. నాకు ఎప్పుడు అలవాటు లేదండి. ఇన్ని రోజులు నేను ఎప్పుడు ప్రయాణం చేయలేదు. నేను 1-2 రోజులు అంతేగాని ఇన్ని రోజులు అయితే ప్రయాణం చేయలేదు. వీళ్ళు చూడండి, అసలుకి ఇట్లా నొక్కితే మీరు గమనించండి. చూడండి, చూసారా ఎలా గుంటలు పడిపోతుందో. అసలు నడుస్తున్నా కానీ కాళ్ళు భలే బరువుగా ఉన్నాయండి. చూడండి, ఇక్కడంతా నీరు వచ్చేసింది. ఇక్కడ కూడా చూడండి ఎలా గుంటలు పడిపోతుందో. అసలు ఈ సైడ్ కూడా చూడండి. గుంటలు చూసారా ఎలా పడుతున్నాయో. గిరసలు కూడా అంతా నా వల్ల కావట్లేదు. వీడియో తీస్తా చూపించలేకున్నాను. చూడండి ఎలా గుంటలు పడుతున్నాయి, చూస్తున్నారా? గమనిస్తారా? అసలు కాళ్ళు ఎలా మారిపోయాయి చూడండి మీరేను. అసలు బ్లాక్, ఇదంతా బ్లాక్ వచ్చేసింది చూడండి. ఇంత బ్లాక్ వచ్చేసి ఇదంతా వాసిపోయి మొత్తం. ఇది ఇక్కడైతే ఒక చిన్న బొబ్బ కూడా వచ్చేసిందండి. జర్నీ చేయడం వల్ల ఇది పడిన వాళ్ళకే జర్నీ చేయాలండి. చూడండి, చూసారా ఎంత గుంట పడుతుందో చూడండి. ఎంత నీరుందో చూసారా? మీరే చూస్తున్నారు కదా. చూడండి, ఇది ఇప్పటికీ చూడు, అది అలాగే ఉండిపోతుంది చూడండి.
అసలు నడుస్తుంటే కూడా చూడండి, అసలు ఎంత నొప్పిగా, చూడండి ఇది కూడా గుంట్లో పడిపోతుంది. అసలు నడుస్తుంటే నడవలేకపోతున్నానండి. చూసారు కదండి కాళ్ళు ఎలా ఉన్నాయో. అసలు నడుస్తుంటే నడవలేకపోతున్నాను. అసలు ఎంత ఒత్తితే కాలు గుంట పడిపోతుందండి. అసలు ఎలా ఉన్న కాళ్ళు ఎలా అయిపోయాయో చూడండి. అంతా నలుపు వచ్చేసింది. అలా కూర్చొని 5 days నుంచి అలా కూర్చొని ఉండేసరికి ఇంకా కాళ్ళు ఒంట్లో నీరంతా కాళ్ళు దిగేసిందండి. మరి చేతులు ఏం వాయలేదండి, మొహం ఏం వాయలే, ఓన్లీ పాదాలు పిక్కల వరకు వాసిపోయండి. పాదాలు ఫుల్ ఉప్పు చూశారు కదా. పిక్కలైతే రాళ్ళు ఉన్నట్టు ఇలా గట్టిగా అయిపోయిందండి. అలవాట్లేదండి నాకు ఎప్పుడు. ఇన్ని రోజులు కూర్చొని, అది స్లీపర్ కూడా కదండి, కూర్చొనే జర్నీ అంతంత లాంగ్ కూర్చొని జర్నీ చేయడం వల్ల నాకు అలా వాసిపోయిందండి. ఈరోజు అయితే వచ్చి షాప్ అయితే తీసాను, కానీ నా వల్ల కావట్లేదు. ఎవరికన్నా వచ్చి ఇవ్వాలన్నా, ఏమన్నా ఇవ్వాలన్నా, వాళ్ళు అడిగింది షాప్ కదండి, వాళ్ళు అడిగింది ఇవ్వాలన్నా కానీ నా వల్ల అయితే కావట్లేదు. చిన్నగా లేసిపోయి ఇస్తున్నాను. మరి ఇంట్లోనే కూర్చుంటే ఈరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా అనుకుంటాను. రెస్ట్ తీసుకుంటా కాదని ఇట్లా ఇంకా ఎక్కువ ఎలా వాసిపోతాయేమో అని చెప్పి భయం వేసేసింది. సరే వస్తానే నేను షాప్కి అయితే వచ్చేసానండి. ఈ షాప్కి వచ్చేసి ఇంకా కంటిన్యూగా చేసుకుంటున్నాను. ఇంకా అక్కడికి మెడికల్ షాప్కి వెళ్ళి మాత్రలు చేసుకోవాలా, లేకుంటే పక్కనే డాక్టర్ గారు ఉన్నారు, ఆ సార్ వస్తే చూపిస్తాను. దానికి ఏమైనా మెడిసిన్స్ ఇస్తే తగ్గిపోతుంది. నీరు ఇంకేం భయపడాల్సిన అవసరం ఏం లేదు. నీరు ఓన్లీ నీరైతే దిగింది అలా. కానీ ఇలా వాయడం ఇది ఫస్ట్ టైం అంటే వాస్తుంది మామూలుగా, ఇది మరీ ఎక్కువగా ఉంది.